హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను అందరికీ ఎంతో ఇష్టమైన పునుగులు ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే ఇడ్లీ పిండి మిగిలిన దాంతో ఇలా పునుగులు అయితే చేసుకున్నాను. ఈ విధంగా చేసుకుంటే పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఇడ్లీ పిండితో చేయడం వల్ల చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఫస్ట్ ఇడ్లీ పిండిలో ఇలా ఒక ఆనియన్ను, అలాగే కాస్త రైస్ ఫ్లోరు, అలాగే కాస్త ఉప్మా రవ్వ వేసి అంతా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అయితే లీవ్ చేయాలి. ఇలా 10 మినిట్స్ అవన్నీ నానిన తర్వాత ఆయిల్ పెట్టుకొని ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి. ఇలా అంతా చిన్న చిన్నగా వేసుకున్న తర్వాత ఇలా అన్నీ ఒక్కొక్కటి పైకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ తర్వాత కాస్త వేగిన తర్వాత అన్నీ టర్న్ చేసుకోవాలి. చూసారుగా ఇలా అన్నీ వేగిన తర్వాత రెడ్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అంతే, చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే పునుగులు అయితే రెడీ అయ్యాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్కైనా పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ పిండి ఎప్పుడైనా మిగిలినప్పుడు ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.